కోరుట్ల అర్బన్ హెల్త్ సెంటర్లో వైద్యుడు సిబ్బందిపై జరిగిన దాడికి వైద్యులు నిరసన తెలిపారు. గోదావరి ఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నల్ల బ్యాడ్జ్లతో నిరసన వ్యక్తం చేశారు. వైద్యం కోసం వచ్చిన రోగి అప్పటికే మృతి చెందడానికి వైద్యుడు కారణమంటూ మృతుని బంధువులు వైద్యునిపై హత్యాయత్నంకు పాల్పడటం సరికాదన్నారు. వైద్యునిపై అకారణంగా సస్పెన్షన్ వేయడం బాధాకరమని, విషయం తెలుసుకోకుండా చర్యలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. వైద్యులపై దాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఇక్కడ మేము ఈ ప్రొటెస్ట్ ఎందుకు చేస్తున్నామంటే ఉన్న 3 days బ్యాక్ కోరుట్ల గవర్నమెంట్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఒక డాక్టర్ పైన పేషెంట్ బంధువులు వచ్చేసి అటాక్ చేశారు. ఈ అటాక్కి కారణం ఏంటంటే యాక్చువల్లీ విషయం ఏంటంటే పేషెంట్ బయట ఎక్కడో అన్కాన్షియస్ అయిన తర్వాత పేషెంట్ని హాస్పిటల్ తీసుకొని వచ్చారు. ఆ హాస్పిటల్ తీసుకొచ్చే క్రమంలోనే పేషెంట్ చనిపోయినారు. దీన్ని బ్రాడ్ డెడ్ అంటాం. ఆ డిక్లేర్ చేసేలోపే డాక్టర్ అటెండ్ కాలేదు, డాక్టర్ సరిగ్గా చూడలేదు అని చెప్పేసి డాక్టర్ పైన దాడికి దిగారు. ఈ దాడికి దిగుతున్న క్రమంలో డాక్టర్ వచ్చేసి నన్ను ఇబ్బంది పెడతారని చెప్పేసి వెళ్ళి ఒక రూమ్లో లాక్ పెట్టుకొని ఉన్నారు. ఆ లాక్ పెట్టుకున్న విషయం పేషెంట్ వాళ్ళ బంధువులు అందరూ చూసి డాక్టర్ పైన రూమ్లో వెనకాల నుంచి రూమ్లోకి వెళ్ళేసి డాక్టర్ పైన డీజిల్ పోసేసి డాక్టర్ని సజీవ దహన చేయడానికి ప్రయత్నం చేశారు. ఇక్కడ ఉంటే రూమ్లో ఉంటే నాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆ డాక్టర్ గారు ఏం చేశారు, రూమ్ నుంచి బయటకు వస్తుంటే డాక్టర్ పైన మళ్ళీ దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. అక్కడ లక్కీగా పోలీసులు ఉండడం వల్ల ఆ పోలీసులు వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకొని బయటకు తీసుకొని వెళ్ళేసి డాక్టర్ని పంపించేశారు. సో ఇక్కడ మేము ఈరోజు ఈ గ్యాదరింగ్ అనేది డాక్టర్లపై జరుగుతున్న అమానుష్య ఇన్సిడెంట్స్ కారణంగా వాళ్ళ మీద పడే సస్పెన్షన్ ఆర్డర్స్ ఇలాంటివి మళ్ళీ జరుగుతూ ఉన్నాయి. సో కోరుట్లలో జరిగిన రీసెంట్గా 3 days బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్పై మేము ఈ ప్రొటెస్ట్ చేస్తున్నాము. డాక్టర్ల మీద మళ్ళీ ఇలా జరగడం అనేది చాలా బాధాకరం. అలాగే అక్కడ జరిగిన ఇన్సిడెంట్లో డాక్టర్లు ఏమాత్రం తప్పు లేకుండా అక్కడ ఉన్న స్టాఫ్ నర్స్ ఎక్విప్మెంట్ని అన్నీ పాడు చేసి డాక్టర్ అండ్ స్టాఫ్ నర్స్ బందీ అయి ఉన్న రూమ్లో నిర్మానుష్యంగా డీజిల్ పోసి సజీవ దహనం చేయాలి అనుకోవడం మాత్రం మేము అంగీకరించలేము. అలా జరిగిన తర్వాత మేము యాక్చువల్లీ డాక్టర్లపై జరుగుతున్న ఇలాంటి ఇన్సిడెంట్స్కి ఒప్పుకోలేక బాధలో ఉన్నప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వం తరపున ఉన్న హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఎలా అయితే రియాక్ట్ అవ్వాలి, మన ఫ్యాకల్టీకి మన ఇన్స్టిట్యూట్కి జరిగిన దానికి తగ్గట్టుగా ఇలాంటివి జరగకుండా ఉండడానికి ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి అని ఆలోచించకుండా ఇంకా డాక్టర్పై ఆ టైంలో డాక్టర్ లేరు అని చెప్పేసి అది కూడా వితౌట్ ఎనీ ఎంక్వైరీ కమిటీ అలా ఏమీ వేయకుండా సస్పెన్షన్ ఆర్డర్ అనేది ఇచ్చారు. ఇది మేము అసలు అంగీకరించలేము. ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉండడానికి